హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. సో ఇటువంటి టైంలో మార్కెట్స్ ఇప్పుడు చాలా హైలో ట్రేడ్ అవుతున్నాయి, వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ సేఫ్గా మనం ఏదైనా ఆల్టర్నేటివ్గా ఈక్విటీకి ఆల్టర్నేటివ్గా ఏదైనా ఆలోచించవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే అది మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఈ యొక్క వీడియోలో మ్యాక్స్ ఏ యొక్క ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో సేఫ్గా ఉంటాం, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం గూగుల్ సెర్చ్ చేసినప్పుడు మనీ కంట్రోల్ అనేది రావడం జరుగుతుంది. మనీ కంట్రోల్ ఏంటంటే ఇట్స్ ఫ్రీ అనమాట. అంటే ఈ యాప్ పెయిడ్ వెర్షన్ ఉంటుంది, ఫ్రీ వెర్షన్ ఉంటుంది. ఫ్రీ వెర్షన్లో కూడా మనం అన్ని చూడొచ్చు అండ్ అందరి దగ్గర కూడా ఈ యొక్క యాప్ అనేది ఉండటం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ ఫండ్స్ అనేది మనం చూడొచ్చు. లార్జ్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటల్ ఏంటంటే ఈ యొక్క స్టాక్స్ని డివైడ్ చేయడం జరిగింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ కూడా ఉన్నాయి అండ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ముఖ్యంగా ఏంటంటే ఏటీసీలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్ అనేది చూపించుకోవాలంటే కూడా సమ్ ఎక్స్టెంట్ దాకా ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేది బై చేసుకోవచ్చు. రైట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే వెరీ స్టేబుల్ రిటర్న్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కార్పొరేట్ బాండ్స్. బట్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి చాలా తక్కువ రిటర్న్ రావడం జరుగుతుంది. అయితే కొన్ని ఫండ్స్ ఏమో ఎక్సలెంట్ రిటర్న్ ఇస్తాయి, కొన్ని ఫండ్స్ ఏంటంటే చాలా తక్కువ రిటర్న్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇకపోతే డౌన్ సైడ్ అనేది కిందకి వెళదాం. మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 years ఇండెక్స్ ఫండ్స్ చూసుకున్నట్టయితే 3.2% యావరేజ్గా రిటర్న్ అనేది జనరేట్ చేసింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈక్విటీ మల్టీ క్యాప్ ఫండ్ అనమాట. మల్టీ క్యాప్ అంటే డిఫరెంట్ క్యాపిటల్ బేస్ చేసుకుని మార్కెట్స్ని డివైడ్ చేశారు కదా, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని చెప్పేసి. సో ఆ విధంగా ఏంటంటే మల్టీ క్యాప్ అంటే దాంట్లో లార్జ్ క్యాప్స్ ఉండొచ్చు అండ్ స్మాల్ క్యాప్ ఉండొచ్చు, మిడ్ క్యాప్ కూడా ఉండొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే దీని మీద క్లిక్ చేద్దాం. ఎందుకంటే 5 yearsగా కంటిన్యూస్గా ఇది ఏంటంటే 15%, 14.9% రిటర్న్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా జనరేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే మనకు సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. క్రిజిల్స్ అనేది ఏంటంటే ఒక రేటింగ్ ఇచ్చే సంస్థ అనమాట. ఓకే, వాళ్ళు ఏంటంటే కంపెనీని రివ్యూ చేసి ఫండ్ పర్ఫార్మెన్స్ అవన్నీ తీసుకొని రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ యొక్క యాన్యువల్గా ఎంత టర్న్ ఓవర్ ఉందనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా వాళ్ళ దగ్గర ఎంత క్యాపిటల్ ఉందని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఓకే, డైరెక్ట్ ఉందంటే ఏంటంటే మిడిల్ మ్యాన్తో సంబంధం లేకుండా మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ మనకి కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. అయితే ఇక్కడ 10 years అనేది మనం గన సార్ట్ అవుట్ చేస్తే లాస్ట్ 10 yearsలో మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం గన ఇక్కడ సార్ట్ అవుట్ చేసుకుంటే క్వాంట్ యాక్టివ్ ఫండ్, దాని తర్వాత ఇన్వెస్ట్కో ఇట్లా రావడం అనేది జరిగింది అనమాట. లాస్ట్ 10 yearsలో మంచి రిటర్న్ అనేది జనరేట్ చేసినాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ చూపించట్లేదు డేటా, అంటే మేబీ కొత్త ఫండ్స్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి కొన్ని కంపెనీస్కి డేటా అనేది లేదు, ఆ విధంగా మనం అనుకోవచ్చు. రైట్, దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లార్జ్ క్యాప్ ఫండ్స్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఎవరైనా ట్యాక్స్ బెనిఫిట్ చేయాలి అనుకుంటే కూడా ట్యాక్స్ బెనిఫిట్లో చూపించుకోవాలి అనుకుంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేది ఉత్తమం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 5 yearsలో టాప్గా మిడ్ క్యాప్ ఫండ్ అనేది పర్ఫామ్ చేసింది 20.6% అండ్ స్మాల్ క్యాప్ ఫండ్ అయితే 23% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. అండ్ డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే కంపెనీస్ మీద వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. 18.5% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ఎక్కువగా ఏంటంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏంటంటే మనకి సేఫ్ ఉంటాయి, లో రిస్క్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనం గన సార్ట్ అవుట్ చేసుకుంటే చూడండి దీంట్లో 10 years రిటర్న్ మనం గన సార్ట్ అవుట్ చేస్తే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అనేది మంచి క్రిజిల్ రేటింగ్ ఏమో 5 star ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క ఏఈఎం చూసుకున్నట్టయితే 18,000 కోట్ల దాకా ఉందనమాట. సో నేనేం చేస్తాను, సార్ట్ అవుట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఐసిఐసిఐ అనేది టాప్లో కనిపిస్తుంది చూడండి. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఇది వెరీ గుడ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 10 yearsలో మనం చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు మేబీ తక్కువగా ఉండొచ్చు. ఇక్కడ చూస్తే మనకి 18% అట్లా ఇచ్చింది, కానీ బట్ స్టిల్ ఏంటంటే ఈ యొక్క ఫండ్ అనేది నేను బై చేశాను. అండ్ క్రిజిల్ రేటింగ్ బాగా ఉంది, ఏయుఎం కూడా బాగుంది, 44,425 కోట్లు
వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనమాట ఫండ్ అనేది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం చూసుకున్నట్లయితే 16.64% కాబట్టి నేనైతే ఈ యొక్క ఫండ్ ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేసి ఉన్నాను ఒకప్పుడు కూడాను. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అండ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కూడా ఉన్నాయి వెళ్ళాయి. అయితే ఇక్కడ ఈ యొక్క కంపెనీ అసలు బెంచ్ మార్క్ ఎలా ఉంది చూడండి. ఈ యొక్క కంపెనీ యొక్క బెంచ్ మార్క్ అనేది ఫండ్ యొక్క బెంచ్ మార్క్ ఎలా ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ నిఫ్టీ 100 అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ కలర్లో ఉన్నదేమో నిఫ్టీ 100 అనమాట. సో ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ప్యారలల్ గానే ఉన్నాయి. ఏది పైకి వెళ్తుంటే నిఫ్టీ 100 అనేది అందులో ఉన్న స్టాక్స్ ఉంటాయి కదా, యావరేజ్ చూసుకుంటే పైకి వెళ్తుంటే ఇది కూడా పైకి వెళ్ళింది. బట్ ఫండ్ పర్ఫార్మెన్స్ కొద్దిగా డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి, అవుట్ పర్ఫార్మ్ చేసింది అంటాం అనమాట. ఓకే, దీని మీద రిటర్న్స్ కంపేర్ చేసుకుంటే దీనికంటే కొద్దిగా ఎక్కువ రావడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ యొక్క పర్టికులర్ కంపెనీ మనం చూసుకున్నట్టయితే దీంట్లో 1 వీక్ రిటర్న్స్, ఓకే, అండ్ 1 మంత్ రిటర్న్ ఎలా ఉంది, 3 మంత్స్, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. రైట్, ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫండ్ లాంచ్ అయిన దగ్గర నుంచి కూడా 15% ఆన్ యావరేజ్గా రిటర్న్ అనేది జనరేట్ చేస్తూ వచ్చింది. అదేవిధంగా లాస్ట్ 1 ఇయర్ మనం చూసుకున్నట్టయితే 27% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ యొక్క రిటర్న్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి షార్ట్ టర్మ్లో. బట్ యావరేజ్గా మనం చూసుకున్నట్టయితే ఒక 12 to 15% అయితే మనకి రిటర్న్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. దాని తర్వాత వీళ్ళు ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు అని చెప్పేసి మనం చూడాలనుకుంటే కూడా ఇక్కడ డీటెయిల్డ్ పోర్ట్ఫోలియో అని ఉంటుంది. జనరల్గా వీళ్ళు కూడా ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట స్టాక్స్లో. ఒకవేళ హైబ్రిడ్ ఫండ్ అనుకోండి, వాళ్ళు డెట్ మార్కెట్ అని అట్లా డిఫరెంట్గా కూడా డైవర్సిఫికేషన్ చేస్తారు. బట్ ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనకి బ్లూ చిప్ ఫండ్ అంటే మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కంపెనీల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో టోటల్గా వీళ్ళకి పోర్ట్ఫోలియో సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే ఇది November 30th అప్డేట్ అయింది. నెంబర్ ఆఫ్ స్టాక్స్ 72 అనేది వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క యావరేజ్ మార్కెట్ క్యాపిటల్, ఓకే, అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ వీళ్ళు 79% హోల్డ్ చేస్తున్నారు. లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇటువంటి కంపెనీస్. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ స్టాక్స్ వచ్చేసరికి 5.63% మాత్రమే హోల్డ్ చేస్తున్నారు. స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాడు, 0.36% మాత్రమే హోల్డ్ చేస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇది లార్జ్ క్యాప్ ఫండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే 80% దాకా లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు హోల్డ్ చేస్తున్న కంప్లీట్ స్టాక్స్ ఇక్కడ చూడొచ్చు. మనం దీని మీద క్లిక్ చేస్తే అన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ రావడం జరుగుతుంది. అండ్ ఇచ్చారా కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ చూడండి, పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్స్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హైయెస్ట్ గా వీళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా దాదాపుగా మనకు తెలిసిన కంపెనీలు బ్లూ చిప్ కంపెనీస్ అంటే మన అందరికి తెలుసు. నిఫ్టీ 50 కంపెనీస్ కానీ నిఫ్టీ 100, ఓకే, సెన్సెక్స్లో ఉన్న కంపెనీసే ఉంటాయన్నమాట. సో వాటిలో షేర్స్, నంబర్ ఆఫ్ షేర్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. రైట్, అండ్ ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 37,882 crores ఐసిఐసిఐ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశారు. దాని తర్వాత 32,859 crores ఎల్ఎన్టీలో ఇన్వెస్ట్ చేశారు. రిలయన్స్లో 28,322 కోట్ల వాల్యూ మిలియన్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎనీహౌ ఇక్కడ మనం నంబర్ ఆఫ్ షేర్స్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం లైక్ 4 years 5 years హారిజన్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఎవరికంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను లో రిస్క్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి నాకు ఎక్కువ రిస్క్ వద్దు, బట్ యావరేజ్గా ఒక 10 to 15% రిటర్న్స్ యాన్యువల్గా మధ్యలో వస్తే సరిపోతుంది అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది బెస్ట్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం డిఫైన్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం రిస్క్ ఎంత తీసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో కొంతమంది ఏం చేస్తారంటే అగ్రెసివ్గా రిస్క్ తీసుకుంటారు. ఎవరు రిస్క్ తీసుకుంటారు అగ్రెసివ్గా అంటే వాళ్ళకి ఎటువంటి డెట్స్, అప్పు కానీ అట్లా లేదు, అండ్ యంగ్గా ఉన్నారు, కొత్తగా జాబ్ జాయిన్ అయ్యారు, వాళ్ళు ఏంటంటే ప్రాబబ్లీ కొద్దిగా ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. బట్ మిడిల్ మ్యాన్ ఏంటంటే అంటే ఒక ఆల్రెడీ జాబ్ చేస్తూ ఒక 5 years 10 years గడిచిపోయింది, సో ఈఎంఐస్ ఉన్నాయి, రెంట్ కట్టాలి, ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఎక్కువ రిస్క్ తీసుకోరు అనమాట. అటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క ఫండ్స్ అనేది మనకి ఏది లార్జ్ క్యాప్ ఏవైతే స్టాక్స్ ఎక్కువగా హోల్డ్ చేస్తున్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏంటంటే సేఫ్ సైడ్ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఈ యొక్క ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో, ఫిక్స్డ్ వడ్డీ అంటాం కదా, మనం ఏమంటాం ఫిక్స్డ్ డిపాజిట్,
దాన్ని అయితే బీట్ చేస్తుంది డెఫినెట్గా. బట్ లాంగ్ పీరియడ్లో చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ నాకు ఎంత వస్తుంది, లేకపోతే నెక్స్ట్ 2 monthsలో ఎంత వస్తుంది, 3 monthsలో ఎంత వస్తుంది అనేది ఏంటంటే మనం చెప్పలేం. ఫండ్స్లో గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏంటంటే లోన్స్ అనేది తీసుకొని మంచి పర్ఫామ్ చేస్తుంది కదా, దీంట్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను అండ్ 2-3 months తర్వాత నాకు కొంత ప్రాఫిట్ వస్తుంది, ఇలా ఆలోచిస్తారు కదా. బట్ అప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అలా ఎప్పుడు ఆలోచించొద్దు. లాంగ్ టర్మ్లో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే దెన్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే షార్ట్ టర్మ్లో ఇవి కూడా ఫండ్స్ కూడా ఏంటంటే మనకి తగ్గిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది హై అనమాట. ఓకే, అక్కడ నుంచి కూడా ప్రైస్ అనేది తగ్గుతూ కిందకు వచ్చింది. ఇక్కడ ఎంత ప్రైస్ ఉందంటే దీనిది 87.83 ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ ప్రైస్ 87.83 ఉంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి 84కి వచ్చింది. దగ్గర 3 points పడిపోయింది. ఓకేనా. సో హ్యూజ్ లంసమ్ అనేది ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ 3 pointsే కదా అనుకుంటాం, కానీ మనకి ఏంటంటే పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే ఇది కూడా టెంపరీ లాస్ అనమాట. బట్ ఎవరైతే లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేస్తానో లైక్ 3 years to 5 years 10 years మినిమం 3 to 5 years అనేది హారిజన్తో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ యొక్క టెంపరీ లాసెస్ అనేది మొత్తం కూడా రికవర్ అవుతాయి. ఇక్కడ చూడండి మనకి లోకి వెళ్ళింది అండ్ లోలో మనకి 83 దాకా వెళ్ళింది. ఇక్కడ ఎన్ఏవి చెక్ చేయండి. ఎన్ఏవి అంటే దాని ప్రైస్ అనమాట, సింపుల్గా లైక్ షేర్ ప్రైస్ లాగా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను కర్సర్ పెట్టినప్పుడు మీకు కనపడుతుంది 83 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, దగ్గర మనకి 95 ఉంది. 83 నుంచి 95కి వెళ్ళింది. ఓకే, దగ్గర 12 points పెరిగిందనమాట. బట్ లాంగ్ పీరియడ్లో. బట్ ఎవరైనా ఈ పాయింట్ దగ్గర లాస్ తీసుకున్నారనుకోండి, ఐ మీన్ ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై చేశారు, ఇక్కడ సెల్ చేసుకుంటూ వాళ్ళకి లాస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ హారిజన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, మీరు మార్కెట్లో ఎప్పుడైతే ఐ మీన్ ఫండ్ కానీ మార్కెట్ కానీ నెగటివ్లో ఉంది అంటే తక్కువలో ఉంది ప్రైస్ అన్నప్పుడు మీరు ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బై చేసాం ఏది 95 దగ్గర, దాని తర్వాత 93కి వచ్చింది అనుకుందాం. ఓకేనా, 95లో బై చేసాం, 93కి వచ్చింది. మీరు యాడ్ చేయాలి ఫండ్స్. ఓకే, లైక్ ఈ విధంగా ఏంటంటే మార్కెట్ తగ్గినప్పుడల్లా యావరేజ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏంటంటే బెస్ట్ చీప్ ప్రైస్లో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఫండ్ ఇంక్రీజ్ అవుతూ వెళుతుంది అనమాట. సో ఇది వెరీ బేసిక్గా యొక్క మ్యూచువల్ ఫండ్స్ గురించి. స్టిల్ దీనికి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా సరే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ తీసుకోవాలి నేను అనుకుంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఒక నిమిషం ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. ఇవేంటంటే మనం 80Cలో చూపించుకోవచ్చు ట్యాక్స్ బెనిఫిట్ కింద. ఈ ఫండ్స్ అన్ని కూడా 80Cలో కవర్ అవుతాయి అనమాట. దీంట్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో మనకి 80C కింద కొంత ఎక్సెంప్షన్ ఉంటుంది కాబట్టి, అండ్ దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో కూడా ఏఎం చెక్ చేసుకోండి. హైయెస్ట్ దాంట్లో యాక్సిస్, ఈ ఫండ్లో నేను ఇన్వెస్ట్ చేశాను, యాక్సిస్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్లో. బట్ 10 yearsలో యావరేజ్ మనం చూసుకున్నట్టే 17.55 ఇవ్వటం జరిగింది. యాక్సిస్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అని చెప్పేసి. అండ్ ఈ ఫండ్ ఓకే, నాట్ బ్యాడ్, వెరీ గుడ్ లాంగ్ రన్లో. ఓకే, బట్ షార్ట్ టర్మ్ అయితే మనకి కొద్దిగా అప్ అండ్ డౌన్ అనేది కామన్గా ఉంటూ ఉంటుంది. బట్ వీళ్ళు మేనేజ్ చేస్తున్న ఫండ్ వాల్యూ వచ్చేసరికి 33,088 crores అనేది ఫండ్ వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో యా, స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్. ధన్యవాదాలు.